అన్యాయం అసలు ఏ కోశాన అతను చేయలే. అతను ధర్మ పరిపాలన పరిపాలించాడు. అవినీతి పరిపాలన చేయలే. ఎందుకంటే అతను చేసిన మంచి పనులు అట్లాంటి ఎందుకు చేయలేదని ఆయనే చేయలేదు. నన్ను అడిగితే ఆయనే చేయలే. ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి 100% పేదలకి పిడికిడి మెతుకులు పెట్టిన ప్రభుత్వం ఇది. అది వాస్తవం కాదు, అది సర్వ అబద్ధం. అది వాళ్ళ అభిప్రాయం వాళ్ళదే, మా అభిప్రాయం మాది. ప్రజలకి అన్ని విధాలు మేలు చేసిన ప్రభుత్వం ఇది ఒక్కటే కనపడింది. పెన్షన్లు ఆపలేదు, పథకాలు ఆపలా, 100% అన్ని అమలు చేసి ఉన్నాడు. ఇతను పథకాలు ఎక్కువ ఇచ్చినా ఇతను నమ్మరు. ఇతను మట్టికి ఏ పథకం ఇచ్చినా కూడా అమలు చేసి తీరుతాడు. అది అతని మాటలు లోగడ చాలా సంవత్సరాలు దెబ్బతిని ఉన్నారు. ఎందుకంటే ఏమి చేయలేదు. ప్రజలు మేము పుట్టి పెరిగిన కానించి ఆంధ్రప్రదేశ్ లో ఉండి ఇక్కడ అన్ని చూస్తానే ఉన్నాం. ఏ నోట విన్నా కూడా అతను ఏం మేలు చేసింది కూడా లేదు. అందుకనే మాకు పాపం గాని పుణ్యం గాని ఇతనే కొద్దిగా మేలు చేశాడు కాబట్టి ఏమి అట్లాంటి 100 పార్టీలు కల ఉన్నాయి. ఇతనే వాళ్ళే కష్టం అండి. ఎందుకంటే జగన్ గారు అనేది చేసి చెప్పేదే చేస్తారు. అందుకని ఏం చెప్పట్లేదు. మనం ఫలానా చేద్దాం, ఆయనకంటే బెటర్ గా చేస్తామని కూడా చెప్పట్లేదు. ఇప్పుడు అది కాక ఆర్టీసీ బస్సులో ఆయన గతంలో ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పారండి. ఈయన వచ్చినా గవర్నమెంట్ లో కలిపారు. చంద్రబాబు నాయుడు గారు అడుగుతారు, ఇవన్నీ జరిగే కాదండి. ఇంట్లో మనం ఎంత సంపాదిస్తే మనకి ఇల్లు గడిచితే మనం చూసుకుంటాం. వాళ్ళు కూడా అంతే కాదండి. ఎంత వస్తే జనానికి ఎంత పెట్టగలుగుతాం అంతే పెడతారు. కానీ ఇంత పెట్టాలంటే పెట్టలేరు కదా. బాగానే ఉందండి. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు ఉన్నారు కదండి, వాళ్ళు బాగానే చేశారు. ఆయన చూసి